హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్, మ్యాంగో లస్సీ. 2 రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వేడి వేడి సమ్మర్లో కూల్గా పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూడండి, కూల్గా చాలా చక్కగా వస్తుందండి. మ్యాంగో జ్యూస్ తయారు చేసుకోవడానికి నేను 2 మ్యాంగోస్ తీసుకుంటున్నానండి. ఈ వేడి సమ్మర్లో కూల్గా శరీరానికి చలవ చేసే జ్యూస్లు అంటే చాలా ఇష్టపడతాం కదండి. నేను 2 మ్యాంగోస్ తీసుకుంటున్నానండి. తీసుకున్న మ్యాంగోస్ను నేను తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మ్యాంగో ముక్కలతోటి నేను 2 రెసిపీస్ తయారు చేస్తున్నానండి. ఒకటి మ్యాంగో లస్సీ, ఒకటి మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలను ఇప్పుడు నేను జ్యూసర్ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇందులోకి ఐస్ కూడా తీసుకోవాలండి. కూల్గా చల్లగా ఉండాలంటే ఐస్ తోటి చేసేసుకోవాలండి. నేను ఇందులో హాఫ్ వరకు తీసుకుంటున్నానండి. నేను హాఫ్ మ్యాంగో ముక్కలు ఐస్ తీసేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇవి చాలా ఈజీ అండి. పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెడితే చల్లగా చాలా బాగుంటుందండి. మిగతా హాఫ్ నేను పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇందులోకి నేను షుగర్ తీసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నానండి. ఇందులోకి నేను పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు ఫ్రెష్గా ఉండాలండి. పుల్లగా ఉంటే టేస్ట్ ఉండదండి. మ్యాంగో జ్యూస్ కదండి, స్వీట్గా ఉండేది. అందుకని నేను ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేశానండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది జ్యూస్ పట్టుకోవాలండి. మ్యాంగో లస్సీ చాలా బాగా వస్తుందండి ఫ్రెష్ పెరుగు వల్ల. మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి మిగతా సగము మ్యాంగో ముక్కలండి, ఐస్, షుగర్ అండి, మిల్క్ అండి, క్రీమీ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను క్రీమీ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యాంగో ముక్కలు జ్యూసర్ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇవన్నీ జ్యూస్ చేసుకోవాలండి. ఇందులోకి ఐస్ హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇవి క్రీమ్ మిల్క్ అండి. నేను కాచి చల్లారబెట్టుకున్న క్రీమ్ మిల్క్ ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను. క్రీమ్ మిల్క్ అయితే టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నానండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి, క్రీమీ మిల్క్ ఉండాలండి. జ్యూస్ని అంతా నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూడండి, చక్కగా వచ్చేసింది. మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. నేను ఇది మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకుంటున్నానండి. మిల్క్ షేక్ను, మ్యాంగో లస్సీని 2 తీసుకున్నానండి. ఇది నేను గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, అంతే అండి, మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ వేడి సమ్మర్లో కూల్గా చల్లగా ఇష్టపడని వారు ఉండరండి. ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మ్యాంగో లస్సీ కూడా అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి. వేడి సమ్మర్లో కూల్గా 2 రెసిపీస్